टीआरएस पार्टी के रुकने काउंसिल के कविता ने कहा कि रेवंत रेड्डी की काबीना में पसमानदा तबकात के लिए कोई जगह नहीं है। मीडिया से बात करते हुए उन्होंने कहा कि रेवंत रेड्डी की काबीना में तेलंगाना में सबसे ज्यादा फीसद रखने वाले मुन्नूर कापू, यादव, मुदिराज, राजक्का, विश्वब्राह्मण, कुर्मा और वड्डेरा तबके के लिए कोई जगह क्यों नहीं है। रेवंत रेड्डी की हुकूमत में बीसीस का कम से कम एक मुशीर तक नहीं है। मुशीरों के बगैर कैसे फैसला लिया जा सकता है। कांग्रेस में खानदानी राज और खानदानी निज़ाम का उन्होंने इल्ज़ाम लगाया, जिसका सबूत उन्होंने कहा कि रघुवीर को नलगुंडा ज़िले में नलगुंडा एमपी के उम्मीदवार बनाया गया है, जबकि उनका एक भाई पहले से रुकने असेंबली है। అందరూ సరిసమానంగా కూర్చోవాల్సినటువంటి దేవుడి గుడిలో కూడా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి, మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు. నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారిని, కొండ సురేఖమ్మ గారిని, వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ బీసీ మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ కోరాలి. ఒకవేళ వారికి మీకు సరిసమానంగా ఆసనాలు లేకపోతే మరి కొంచెం లేచి నిలబడి తీసుకోవచ్చు కదా. అందరు కూడా అనుకుంటే చేయొచ్చు, గౌరవం ఇవ్వాలంటే చేయరాదా? లేదు ఎక్కడంటే అక్కడ కూర్చుంటే మరి పక్కన ఉన్నోడిని, దూరం ఉన్నోడిని నేను చూసుకోను అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా మీది పెద్దన్న పాత్ర ఈ రాష్ట్రానికి. తండ్రి స్థానంలో ఉన్నారు మీరు, కానీ అది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడిలాగా మరి తొందరపాటుతోని మీరు చేస్తున్నటువంటి బిహేవియర్ని, మీరు చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటిది కాదు, వాళ్ళ మంత్రివర్గంలో మీరు చూడండి, రజకకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక రజకకు రిప్రజెంటేషన్ లేదు. పెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరాజుకు రిప్రజెంటేషన్ లేదు.